హాయ్ హలో అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ నోట్లో వెన్నలా కరిగిపోయే బ్రెడ్ పుడ్డింగ్. ఎంతో యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పే పక్కా కొలతలు మీరు ఫాలో అయితే స్వయంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకండి? లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా బ్రెడ్ పీసెస్ని తీసుకొని బ్రౌన్ పార్ట్ని నైఫ్తో రిమూవ్ చేయాలి. వైట్ పార్ట్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్లో 1/4 కప్ షుగర్, 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని క్యారమెల్ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. క్యారమెల్ టెక్స్చర్ వచ్చాక క్యారమెల్ని కేక్ మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే ఇది గట్టి పడుతుంది. ఒక బౌల్లో 1/2 కప్ ఫుల్ ఫ్యాట్ మిల్క్కి 1/2 కప్ షుగర్ వేసి సిమ్లో పెట్టాలి. మిల్క్ బాయిల్ అయ్యేలోపు ఒక కప్లో 3 టేబుల్ స్పూన్ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్కి 1/3 కప్ వాటర్ వేసి ఉండలు లేకుండా మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని పాలలోకి వేసి గరిటెతో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి అందులో బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చివరిగా ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసి కలుపుకోవాలి. కలుపుకున్న ఈ బ్యాటర్ని కేక్ మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి 2-3 సార్లు ట్యాప్ చేసుకొని స్పూన్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక కుక్కర్లో కానీ పెద్ద గిన్నెలో కానీ వాటర్ పోసి కొద్దిసేపు బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ అయ్యాక అందులో ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టాలి. ప్లేట్ మీద కేక్ మోల్డ్ పెట్టి కేక్ మోల్డ్కి సెట్ అయ్యే ప్లేట్ ముయ్యాలి. గిన్నె మీద ప్లేట్ మూసి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఆవిరి మీద ఉడికించాలి. తర్వాత 40 to 50 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఆవిరి మీద ఉడికించుకోవాలి. కేక్ కుక్ అయిందో లేదో ఒక టూత్ పిక్తో చెక్ చేసుకోవాలి. టూత్ పిక్కి కేక్ అంటుకోకుండా ఉంటే కేక్ కుక్ అయినట్టు. కేక్ నార్మల్ పొజిషన్కి వచ్చాక ఇక్కడ నేను చూపించిన విధానంలో కేక్ మౌల్డ్లోని కేక్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ ఎంతో యమ్మీ, నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే బ్రెడ్ పుడ్డింగ్ రెడీ. ఇలా చేస్తే పిల్లలు బ్రెడ్ పుడ్డింగ్ని ఎంతో ఇష్టంతో తినేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకెంతో బూస్టప్నిస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి.